హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. కోల్కతా కేసు, ఆ అత్యాచార కేసు ఏదైతే ఉందో దీంట్లో సందీప్ ఘోష్ ప్రిన్సిపాల్ ఉన్నారు కదా, ఈయనకు సంబంధించి సిబిఐ అనేక విషయాలు రాబట్టింది, పాలిగ్రాఫ్ టెస్ట్ కూడా చేసిందని చెప్పుకున్నాం. ఇవి నిన్న కోర్టులో సబ్మిట్ చేయడం జరిగింది. సో ఏమేమి సబ్మిట్ చేశారంటే ఆయన చేసిన అక్రమాల చిట్టా అనేది సబ్మిట్ చేశారు. ఆయన 1-2 కాదు, ఆయన చేసిన చాలా అక్రమాలు ఉన్నాయి. ఇప్పటిదాకా మనం ఏవైతే అనుమానాస్పదంగా భావిస్తున్నామో ఇవి కాక వేరేవి కూడా ఉన్నాయి. ఇది ఇక్కడ షాకింగ్ విషయం. ఇందులో ముఖ్యంగా తన వాచ్మెన్ భార్యతోటి ఆయన ఒక క్యాంటీన్కి సంబంధించిన ఏదైతే ఒక ప్రాజెక్ట్ ఉందో ఆ ప్రాజెక్ట్ అప్పచెప్పాడు. సో ఆవిడకి ఎందుకు ఇచ్చాడు, పైగా రిటర్న్గా అయిన డబ్బులు కూడా ఇచ్చాడు, అంటే రిఫండబుల్గా ఆశించకుండా కూడా. సో ఎందుకు ఇంత చేశాడనే డౌట్ అయితే ఒకటి వచ్చింది. సో ఏంటి వాచ్మెన్ తోటి అలాగే ఆయన భార్యతోటి ఆయనకున్న రిలేషన్స్ ఏంటి అనే డౌట్ ఉంది. దీంతోపాటు మరికొన్ని విషయాలు గమనించి చూస్తే మొదటగా వచ్చేసి ఆయన కొంతమంది సిబ్బందికి ఉద్యోగాలు ఇచ్చాడు. సందీప్ ఘోష్ ఆ హాస్పిటల్లో ఎవరైతే డాక్టర్స్ కాకుండా మిగతా సిబ్బంది ఉంటారో వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చిన దాంట్లో ఏమాత్రం ఆయన నిబంధనలు పాటించలేదు. ప్యానెల్ సిస్టమ్ అనేది ఒకటి ఉంటుంది ఇంటర్వ్యూలు చేయడం కోసం. సో ఆ ప్యానెల్ సిస్టమ్ని ఏమాత్రం ఆయన పెట్టకుండా, ఆ ప్యానెల్ సిస్టమ్కి ఆయన అధికారాలు ఇచ్చి ఇంటర్వ్యూలు ఇలాంటివి కాకుండా ఏం చేశాడంటే తనకు నచ్చిన వ్యక్తులకి ఇచ్చేశాడు. సో ఆ విధంగా అక్కడ ఉన్న వాళ్ళల్లో చాలామంది ఆయన అనుచరులు. కాబట్టి ఈ కేసుకు సంబంధించి ఈ కీలక ఆధారాలు దొరకించుకోవడానికి పోలీసులు ఇంత కష్టపడాల్సి వచ్చింది. చాలా ఆధారాలు వాళ్ళు మాఫీ చేయడానికి ట్రై చేశారు. కాబట్టే ఆ రినోవేషన్కి కూడా అప్లై చేసినప్పుడు ఏదైతే ఆ వాష్రూమ్ గోడ ఇవన్నీ ఉన్నాయో వాటిని కూడా ధ్వంసం చేయడానికి తన మనుషులే పంపించగలిగాడు. కాబట్టే ధ్వంసం చేశారు. సో ఈ టైప్లో ఆయన తన వ్యక్తులను అక్కడ పెట్టుకొని దందాలు సాగించడానికి ఉపయోగించుకుంటూ వెళ్ళాడు. ఇదొక యాంగిల్ అయితే, మరొకటి వచ్చేసి డాక్టర్స్కి సంబంధించి. ఈ డాక్టర్స్కి సంబంధించి కూడా ఈ డాక్టర్స్ ఉద్యోగాలు కూడా నిపుణులైన ఉద్యోగాలని ఇంటర్వ్యూలు చేసి వాళ్ళకి ఇవ్వకుండా పెద్దగా ఎక్స్పీరియన్స్ లేని జూనియర్ డాక్టర్లకు ఉద్యోగాలు ఇచ్చాడు. సో ఆ విధంగా ఎందుకు ఇచ్చాడు, ఇక్కడ ఎందుకు నిబంధనలు పాటించలేదు అని చెప్పేసి మరొక వార్త. అంటే ఈ విధంగా ఆయన ఎందుకు చేస్తున్నాడు. సో ఇదొకటైతే. మరొక అంశం అదేంటంటే ఈ ప్రిన్సిపల్ ఒక వాచ్మెన్ ఎవరైతే ఉన్నారో ఆ వాచ్మెన్ భార్య పేరు నర్గిస్. ఆవిడకి అక్కడ హాస్పిటల్లో ఉన్న క్యాంటీన్ కాంట్రాక్ట్ ఇచ్చారు. అసలు ఆవిడకి ఏ విధంగా క్యాంటీన్ కాంట్రాక్ట్ ఇచ్చారో, ఆవిడ ఏమైనా హోటల్ బిజినెస్లో ఉన్నారా, ఆవిడ ఏ విధంగా చేస్తారని చెప్పేసి, ఏ నిబంధనల ప్రకారం ఇచ్చారని చెప్పేసి ప్రశ్న వచ్చింది. దీంతోపాటు ఆవిడ ఏం చేశారంటే ఇంకా విచిత్రంగా దాన్ని మరొకరికి ఇవ్వడం జరిగింది. ఇషాన్ కేఫ్ అని చెప్పేసి మరొకరికి ఇస్తే వాళ్ళు దాన్ని రన్ చేస్తున్నారు. అంటే ఆవిడ యాక్చువల్గా తను మాట్లాడుకొని తను తీసుకున్నది లీజుకి వేరే వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసుకుంటుంది. ఇది నిబంధనలకు విరుద్ధంగా చేస్తున్నారు. అంటే వాళ్ళు కష్టపడకుండా వేరే వాళ్ళకి మరింత ఎక్కువ రేటుకి ఇచ్చేసి వీళ్ళు డబ్బులు వసూలు చేసుకోవడం. దీంట్లో కూడా ఈ కాంట్రాక్ట్ ఏదైతే ఉందో అదంతా కూడా చేతిరాతలో ఉందట. అది కూడా కోర్టుకి సమర్పించింది సిబిఐ. ఈ కాంట్రాక్ట్ చేతిరాతలో ఎందుకుంది? ఇది మామూలుగా అయితే హాస్పిటల్కి సంబంధించిన అథారిటీ ఆ లెటర్ హెడ్ మీద టైపింగ్ లెటర్స్ తోటి వస్తుంది. అది దాంట్లో ప్రిన్సిపల్ గారి సంతకం ఇవన్నీ ఉంటాయి. కానీ మామూలు చేతిరాతతో ఉండి సంతకాలు ఉన్నాయి. సో దాంతో వీళ్ళు కావాలనే దీన్ని నిబంధనల తొంగలో తొక్కి ఇట్లా రాసుకున్నారు, నచ్చినట్టుగా వీళ్ళకి నచ్చినట్టుగా దాన్ని చేసుకున్నారు. అఫీషియల్గా ఇది వేరేగా ఉందేమో అనే డౌట్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఈ చేతిరాతలో ఉందంటే అర్థం ఏంటి, ఇది అనఫిషియల్ అనే కదా. లెటర్ హెడ్ మీద ఉంటే అది వేరు, చేతిరాతలో రాసేసుకొని అది ప్రింటౌట్ ఏదైతే టైపింగ్ లేకుండా ఈ విధంగా ప్రింటౌట్ తీయడం అనేది కొద్దిగా అనుమానాలకైతే తావిస్తుంది. ఇటువంటి అనేక అక్రమాలు ఆయన మీద ఉన్నాయి. అలాగే వాళ్ళకి నాన్ రిఫండబుల్గా కొంత అమౌంట్ కూడా ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు ఆ డబ్బులు అనే డౌట్ కూడా ఉంది. అసలు ఏంటి వాళ్ళతో ఉన్న రిలేషన్? సో ఇదిలా ఉంటే ఓవరాల్గా చూసినప్పుడు ఈ కార్యక్రమాలన్నీ ఏవైతే కార్యకలాపాలు చేశాడో వీటన్నిటికీ సంబంధించి ఆర్థిక అవకతవకలు చేశాడు అని సిబిఐ అయితే ఆధారాలు సంపాదించింది. దాంతోపాటు ప్రభుత్వానికి దీనివల్ల నష్టం వాటిల్లింది. ఎందుకంటే ఈ లీజ్ కాంట్రాక్ట్ ఏదైతే ఉందో ఇది ఎంత డబ్బులకి ఇవ్వాలి, ఆ వచ్చిన డబ్బుల్ని ప్రభుత్వానికి వీళ్ళు చెల్లిస్తున్నారా లేదా, ఇవన్నీ ఉంటాయి. సో ఈ విషయంలో ప్రభుత్వానికి నష్టం చేకూర్చేలా ఈయన చర్యలు ఉన్నాయి, ఆర్థిక అవకతవకలు చేశాడు అని చెప్పేసి సిబిఐ తేల్చింది. దీంతోపాటు ఇటు పరికరాలని బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నాడు అనే దానికి కూడా ఆధారాలు సేకరించారట. సేకరించి వాటిని ముందు పెట్టడం జరిగింది. సో ప్రిన్సిపాల్ ఇప్పటిదాకా నేను మంచోని, నేను నంగనాచిని చెప్పుకుంటూ వచ్చాడు. ఇప్పుడు ఆయన బండారం అంతా బయటపడింది. సో జూనియర్ డాక్టర్లకు ఉద్యోగాలు అంటే ఏమాత్రం నిబంధనలు పాటించకుండా ఇచ్చారు అంటే వాళ్ళ నుంచి ఆయన ఏం ఆశిస్తున్నాడు? గతంలో చెప్పుకున్నట్టుగా దీంట్లో ఏమైనా వాళ్ళని శారీరకంగా ఏమైనా ఎక్స్ప్లాయిట్ చేసే ఉద్దేశం ఉందా? ఇటువంటి తేలాలి.
తర్వాత వచ్చేసి తన వ్యక్తులకే, బయట నుంచి తన వ్యక్తులకే ఈయన అప్పగించుకుంటూ ఉద్యోగాల సిబ్బంది ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఇస్తూ వెళ్ళాడు. వీళ్ళందరూ ఈయన అక్రమాలని కాపాడడానికి దన్నుగా ఏ విధంగా నిలబడ్డారనేది తేలాలి. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇవన్నీ తరలించాలి అంటే ఈయనకు ఒక ముఠా కావాలి, అలాగే ఎక్స్పోర్ట్ చేయడానికి వ్యక్తులు కావాలి, అక్కడ రిసీవ్ చేసుకునే వ్యక్తులు కావాలి. ఇదంతా స్కామ్ కదా. సో ఇది తేలాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వానికి ఇంత నష్టం చేకూరుస్తుంటే ప్రభుత్వం ఎందుకు ఈయనకు సపోర్ట్గా నిలబడుతూ వస్తుంది? దీంట్లో ప్రభుత్వానికి ఏమన్నా వాటా ఉందా? లేకపోతే ఈ ఉద్యోగాలు లేకపోతే ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి ప్రభుత్వం ఎవరికైతే చెప్పిందో వాళ్ళకి ఇస్తూ వస్తున్నాడా? ఎందుకంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళ గ్యాంబ్లింగ్లు కూడా ఇలాగే ఉంటాయి. తమకు నచ్చిన వ్యక్తులకి ఏదో ఒక డిపార్ట్మెంట్లో నామినేటెడ్ పోస్టులు ఏవైనా ఉంటే వీళ్ళ చేతుల్లో 2-3 పోస్టులు పెట్టేసుకొని వెళ్ళి జాయిన్ అయిపోని చెప్తుంటారు. ఇక్కడ వాళ్ళు డబ్బులు వసూలు చేసుకుంటుంటారు. చాలా డిపార్ట్మెంట్స్లో ఉంది ఇది. ఒక శాఖ అని కాదు, ప్రతి శాఖలోనూ ఎమ్మెల్యేలు, ఎంపీలు, అలాగే కొంతమంది జిల్లా స్థాయి నాయకులు వీళ్ళ చేతిలో కొన్ని ఉద్యోగాలు పెట్టుకొని వాటిని డబ్బులకు అమ్ముకోవడం అనేది మన రాజకీయ వ్యవస్థలో అత్యంత దరిద్రమైన, దుర్మార్గమైన సిస్టమ్. ఇది బహిరంగంగా ఎవరు చెప్పడానికి ఇష్టపడరు, కానీ ఇది నిజం. సో ఈ పద్ధతిలో ఏమైనా జరిగిందా ఆ డాక్టర్ ఉద్యోగాలు తెచ్చుకున్న వాళ్ళ విషయంలో? ఇవి ఇందులో ఉన్న డౌట్స్. అయితే మరొక సంఘటనలో కూడా మనం చెప్పుకున్నాం. మరొక జూనియర్ డాక్టర్ వచ్చి ఆ బ్లడ్ స్పాట్స్ ఏవైతే ఉన్నాయో బ్లడ్ స్టెయిన్స్ తోటి ఆ వాష్రూమ్లో స్నానం చేయడము, ఆ తర్వాత దాన్ని కూల్ చేయడము, ఇదంతా మనం చెప్పుకున్నాం. సో ఇక్కడ కూడా ఆ జూనియర్ డాక్టర్కి ఈ డాక్టర్కి ఏమైనా లింక్ ఉందా? ఇది కూడా తేలాల్సి ఉంది. ఎందుకంటే ఎప్పుడు ఆ హాస్పిటల్లో కనిపించిన జూనియర్ డాక్టరు అప్పుడే వచ్చి ఆయన అక్కడ వాష్రూమ్లో స్నానం చేయడం ఏంటి, ఆ బ్లడ్ స్పాట్స్ ఏంటి, ఆ తర్వాత ఆయన మళ్ళీ కనిపించకుండా పోవడం ఏంటి? సో ఇవి డౌట్లు. ఆయన డాక్టర్ కాదా అంటే కొంతవరకు డాక్టర్ లాగే ఉంది. ఆయనతో జరిగిన కాన్వర్జేషన్ అవి నర్సు బయట పెట్టారు. సో చూస్తూ ఉంటే కొంతవరకు ఆయన డాక్టర్ అన్నట్టుగా అనిపిస్తూ ఉంది. కాకపోతే ఆ వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తికి అసలు ఇక్కడికి ప్రవేశానికి ఎటువంటి అవకాశం దొరికింది? సో ఇది సందీప్ ఘోష్కి సంబంధించి కోర్టు బయటపెట్టిన అనేక విషయాలు. ఇప్పుడు ఆయన పీకకు గట్టిగా చుట్టుకుంది. కేవలం ఈ రేప్ కేసు అనే కాదు, రేప్ కేసు విషయంలో అయితే కేవలం గ్యాంగ్ మాత్రం కాదు, ఇది కేవలం ఒకే వ్యక్తి చేశాడు, సంజయ్ రాయ్ మాత్రమే చేశాడు ఈ రేప్ అనేది ఇక్కడ బయటకు వచ్చిన అంశం. మరి సంజయ్ రాయ్ మాత్రమే చేశాడని పోలీసులు చెప్పారు, సిబిఐ చెప్పింది, చివరికి అటాప్సీ రిపోర్ట్ కూడా చెబుతూ ఉంది. కోర్టు క్లియర్ అయింది. కాకపోతే ఆ రేపు జరిగిన రోజు రాత్రి ఈయన రాజీనామాలు చేసి పోవడాలు, తర్వాత వాళ్ళు కూలగొట్టడాలు, ఈ పనులన్నీ ఎందుకు చేశాడు సందీప్ ఘోష్ అని చెప్పేసి డౌట్ వస్తుంది. ఎందుకంటే ఆయన ప్రమేయమే లేనప్పుడు ఆయన ఎందుకు ఆ విధంగా డీల్ చేయాలి? సో ఇక్కడ మరిన్ని అంశాలు బయటికి రావాల్సినవి ఉన్నాయి. ఆయన ప్రమేయం ఈ విషయంలో కాకపోయినా మరొక విషయంలో ఆవిడ బాడీని మాయం చేయడానికి కానీ, లేకపోతే ఆవిడకి సంబంధించి జాగ్రత్త వహించడానికి ఎందుకు అతను చర్యలు తీసుకున్నాడు, ఇవన్నీ తెలియాల్సి ఉంది. సో చూద్దాం, ఇంకా వెయిట్ చేద్దాం, ఏమన్నా బయటకు వస్తాయేమో. దాన్ని బట్టి ఇందులో ఎంతమంది ఉన్నారో తెలుస్తుంది. ఈ అరెస్ట్ అయిన వాళ్ళ ఇద్దరి తప్పు మాత్రం ఈ సిబిఐ ప్రూవ్ చేయగలిగింది. ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. నా ఉద్దేశం ఏంటంటే ఖచ్చితంగా దీని వెనుక టీఎంసీ మినిస్టర్లు ఉండి ఉంటారనేది ఖచ్చితంగా అనిపిస్తుంది. అది మరి చూడాలి.